కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లావణ్య. అమెరికా కళ ఇప్పుడు వలసదారుల పాలిట ఒక భయంకర కళగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలోని అతిపెద్ద ఆపరేషన్ డీపోర్టేషన్కు తెరలేపారు. ఈసారి ఏకంగా 18,000 మంది అక్రమ భారతీయులు టార్గెట్గా మారారు. నో అప్పీల్, నో లాయర్. పట్టుబడితే చేతులకు సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో వెనక్కి పంపిస్తున్నారు. 16,500 కోట్ల వ్యయంతో అమెరికా నిర్మించిన భారీ గిడ్డంగుల నిర్బంధ కేంద్రాల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? అసలు లాటిన్ అమెరికా దేశాలను వదిలి కేవలం భారతీయులనే ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ చర్యల వల్ల మున్ముందు ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి? భారతీయుల అక్రమ వలసలపై ట్రంప్ టార్గెట్ చేసిన విధానాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అమెరికా కళ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువత కళల సామ్రాజ్యం. కానీ ఆ సామ్రాజ్య సరిహద్దుల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు వినపడితే చాలు వలసదారులు వణికిపోతున్నారు. అదే డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఫస్ట్ ఎజెండాతో శ్వేత సౌధంలో అడుగుపెట్టిన ట్రంప్ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఆపరేషన్ డీపోర్టేషన్కు తెరలేపారు. సరిహద్దులను మూసివేయడమే కాదు, పాతాళంలో దాక్కున్నా సరే పత్తాలేని వలసదారులను వెలికితీసి పంపించేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందులో 18,000 మందికి పైగా భారతీయులు తక్షణ ముప్పును ఎదుర్కొంటున్నారు. అసలు చట్టబద్ధంగా వచ్చే ఐటీ నిపుణులు స్వాగతించే అమెరికా అక్రమంగా వచ్చే భారతీయులను ఇంత భారీ స్థాయిలో బహిష్కరించడానికి ఎంచుకున్న ప్రధాన కారణాలేంటి? దీని వెనుక ఉన్న అంతర్గత రాజకీయం, ఆర్థిక సమీకరణాలేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ ప్రస్థానమే వలసల వ్యతిరేకతపై నిర్మితమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన ప్రధాన వాగ్దానం దేశంలో ఉన్న చట్టవిరుద్ధ వలసదారులను ఏరిపారేయడం. అధికారం చేపట్టడమే ఆలస్యం ఆయన తన పాత మాటను సరికొత్త ఉక్కుపాదంలా మార్చారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలకు సర్వాధికారాలు కట్టబెట్టడం ద్వారా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ చట్టాన్ని ఆయన అమలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం కాదు. ట్రంప్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, శ్వేత జాతీయుల ప్రయోజనాలను రక్షించడానికి నడుపుతున్న ఒక పక్కా రాజకీయ వ్యూహం. గడిచిన కొన్నేళ్లుగా భారతదేశం నుండి, ముఖ్యంగా పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుండి అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ఊహించని స్థాయికి చేరింది. ఏజెంట్లకు లక్షలాది రూపాయలు పోసి ప్రాణాలకు తెగించి మెక్సికో, కెనడా దట్టమైన అడవులు, ఎడారుల గుండా సరిహద్దులు దాటే ఈ డంకీ విధానం అమెరికా అంతర్గత భద్రతకు పెద్ద సవాల్గా మారింది. దేశ సరిహద్దు రక్షణ వ్యవస్థను ఇంతలా అపహాస్యం చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్లను పూర్తిగా అణిచివేయడమే ట్రంప్ ప్రభుత్వం మొదటి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బహిష్కరణ చర్యల వెనుక బలమైన ఆర్థిక కారణాలున్నాయి. పత్రాలు లేని వలసదారులు తక్కువ వేతనాలకే పనికి ఒప్పుకోవడం వల్ల అమెరికాలోని స్థానిక శ్రామిక వర్గానికి ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయనేది ట్రంప్ ప్రధాన వాదన. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదంతో చట్టవిరుద్ధంగా వ్యవస్థలోకి చొరబడిన వారిని తొలగించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించవచ్చని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఇది అమెరికాలోని కార్మిక వర్గంలో ట్రంప్కు అపారమైన మద్దతును తెచ్చిపెడుతోంది. చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది వలసదారుల వల్ల ఉచిత వైద్యం, విద్యతో పాటు ఇతర సామాజిక సంక్షేమ పథకాలపై అమెరికన్ పన్నుల డబ్బు విపరీతంగా ఖర్చవుతుందనే విమర్శలున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ వ్యయాన్ని దేశానికి ఒక పెద్ద ఆర్థిక భారంగా భావిస్తోంది. పన్నులు కట్టకుండా ప్రభుత్వ సౌకర్యాలను పొందుతున్న వారిని దేశం నుంచి పంపించివేయడం ద్వారా అమెరికన్ పౌరుల ప్రజాధనాన్ని రక్షించవచ్చనే ఆర్థిక సూత్రాన్ని వైట్ హౌస్ బలంగా ప్రచారం చేస్తోంది. ఇన్నాళ్లు అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగులు అక్రమ వలసదారులకు రక్షణగా నిలిచేవి.
సరిహద్దుల్లో పట్టుబడిన వారు పొలిటికల్ అసైలం లేదా తమ దేశంలో ప్రాణభయం ఉందనే నెపంతో నకిలీ పత్రాలు సృష్టించి కోర్టు విచారణల పేరిట దశాబ్దాల పాటు అమెరికాలోనే ఉండిపోయేవారు. అయితే ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసింది. తప్పుడు కారణాలతో ఆశ్రయం కోరే వారి దరఖాస్తులను ప్రాథమిక దశలోనే తిరస్కరిస్తూ వేగవంతమైన బహిష్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వ హయాంలో ఇమిగ్రేషన్ చట్టాలు ఎంత కఠినంగా మారాయంటే పట్టుబడిన అక్రమ వలసదారులకు కోర్టును ఆశ్రయించే లేదా న్యాయవాదిని నియమించుకునే కనీస హక్కు కూడా దక్కడం లేదు. న్యూయార్కుకు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రేగ్ సిస్కిండ్ లాంటి నిపుణులు సైతం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చట్టం ముందు తమ వాదనను వినిపించుకోవడానికి నిందితులకు అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ఐసీఈ దాడుల తర్వాత ప్రజలను నేరుగా నిర్బంధ కేంద్రాలకు తరలించి అక్కడి నుండి విమానాలు ఎక్కించేస్తున్నారని వారు చెబుతున్నారు. అమెరికాలోని సమైక్య వ్యవస్థ ప్రకారం విభిన్న రాష్ట్రాల్లో మానవ హక్కులు, వలసదారుల రక్షణకు సంబంధించిన చట్టాలు వేర్వేరుగా ఉంటాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కొన్ని రాష్ట్రాలు వలసదారులకు అనుకూలమైన శాంక్చువరీ సిటీస్ విధానాలను పాటిస్తాయి. కానీ ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ఏజెన్సీ అయిన ఐసీఈ ఈ రాష్ట్రాల స్థానిక చట్టాలను, పోలీసుల అభ్యంతరాలను పూర్తిగా పక్కన పెట్టేసి నేరుగా రాష్ట్రాల సరిహద్దుల్లోకి చొరబడి దాడులు నిర్వహిస్తోంది. ఇది అమెరికా అంతర్గత రాజకీయాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీస్తోంది. ఈ బహిష్కరణ చర్యల్లో అత్యంత వివాదాస్పదమైనది, చర్చనీయాంశమైనది వలసదారుల తరలింపునకు సైనిక విమానాలను ఉపయోగించటం. సాధారణ పౌర విమానాల్లో కాకుండా మిలిటరీ చార్టర్డ్ విమానాల ద్వారా ఒకేసారి వందల మందిని తరలిస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో 104 మంది భారతీయులను చేతులకు సంకెళ్లు వేసి అమృత్సర్కు తరలించిన ఉదంతం ఇందుకు సజీవ సాక్ష్యం. నిరాయుధులైన కేవలం ఉపాధి కోసం వచ్చిన వలసదారులను ఉగ్రవాదుల తరహాలో సంకెళ్లతో తరలించడం అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర చర్చకు దారితీసింది. మొత్తంగా చూస్తే అధికారిక గణాంకాల ప్రకారం 2025లో 3,567 మంది భారతీయులను బహిష్కరించగా 2026 జూన్ నాటికే ఆ సంఖ్య 1000 దాటిపోయింది. ఈ వేగం రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది. దీనివల్ల భారతదేశంపై రెండంచుల ఒత్తిడి పడనుంది. ఒకటి, వేల సంఖ్యలో యువత అప్పుల భారంతో, ఖాళీ చేతులతో స్వదేశానికి తిరిగి రావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. 2, అమెరికాలో భారతీయులకు జరుగుతున్న ఈ పరాభవంపై దేశీయంగా పార్లమెంట్లో నిరసనలు వ్యక్తమైతే వాషింగ్టన్తో ఉన్న దౌత్య సంబంధాలను కాపాడుకుంటూనే తన పౌరుల హక్కుల కోసం భారత్ గట్టిగా నిలబడాల్సిన ఒక సంక్లిష్టమైన దౌత్య పరీక్ష ఢిల్లీకి ఎదురు కాబోతోంది. సరిహద్దులు దాటడం ఒక ఎత్తైతే అక్కడ బందీలుగా మారడం మరో ఎత్తు. అమెరికాలోని 4 ప్రధాన రాష్ట్రాలైన న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీలలో ప్రస్తుతం ఒకే ఒక్క భయానక వాతావరణం కనిపిస్తుంది. 16,500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన ఎల్ పాసో, కాలిఫోర్నియా గిడ్డంగులు ఇప్పుడు వేలాది మంది వలసదారుల పాలిట అధునాతన బందీకాణాలుగా మారాయి. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన అంశాన్ని గమనించాలి. అమెరికా సరిహద్దుల్లోకి మెక్సికో, వెనిజువెలా, గ్వాటిమాలా వంటి లాటిన్ అమెరికా దేశాల నుండి లక్షలాది మంది వలస వస్తూ ఉంటే ట్రంప్ యంత్రాంగం కేవలం భారతీయ బహిష్కరణలపైనే ఎందుకు అంత ప్రత్యేక నిఘా పెట్టింది? ఎందుకు భారతీయులను మాత్రమే ఎంచుకుని చేతులకు సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో పంపుతుంది? క్షేత్రస్థాయిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పత్రాలు లేని భారతీయుల జీవితాలు, నిర్బంధ కేంద్రాల భయానక వాస్తవాలపై ఓ లుక్కేద్దాం. అమెరికాలో భారతీయులు అత్యధికంగా నివసించే న్యూయార్క్ వీధులు, టెక్సాస్ సరిహద్దు గ్రామాలు, కాలిఫోర్నియా వ్యవసాయ క్షేత్రాలు, న్యూజెర్సీ శివార్లలో ఇప్పుడు నిశ్శబ్ద భీతి రాజ్యమేలుతోంది.
ఎప్పుడు ఏ వీధిలో ఐసీఈ వాహనాలు వచ్చి ఆగుతాయో, ఎవరిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తాయో తెలియని అభద్రతా భావం అక్రమ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం ఇన్నాళ్లు రహస్యంగా చిన్న చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ బతుకులీడిస్తున్న వేలాది మంది భారతీయులు ఇప్పుడు దాడులకు భయపడి ఇళ్ల నుండి బయటకు రావడమే మానేశారని తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం వలసదారులను ఉంచడానికి ఎల్ పాసోలో ఒకటి, కాలిఫోర్నియాలో మరొకటి చొప్పున 2 భారీ గిడ్డంగులను సుమారు 16,500 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసి వాటిని అధునాతన నిర్బంధ కేంద్రాలుగా మార్చింది. ప్రస్తుతం ఈ కేంద్రాలలో దాదాపు 12,000 మంది వలసదారులు బందీలుగా ఉన్నారు. పారిశ్రామిక జోన్లలో ఉండే ఈ గిడ్డంగులలో కనీస మానవ హక్కులు, వైద్య సదుపాయాలు కరువయ్యాయని, లోపల ఉన్నవారిపై తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులు జరుగుతున్నాయనే కథనాలు విస్తుగొలుపుతున్నాయి. గతంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం పట్టుబడిన వ్యక్తికి తన వాదనను కోర్టులో వినిపించుకునే హక్కు ఉండేది. కానీ ప్రస్తుతం ఫెడరల్ అధికారాలతో విరుచుకుపడుతున్న ఐసీఈ రాష్ట్రాల పరిధిలోని మానవ హక్కుల చట్టాలను పూర్తిగా తొక్కిపెడుతోంది. 30 ఏళ్లుగా వలసదారుల కేసుల కోసం పోరాడుతున్న న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పుడు దాడులు జరిగిన వెంటనే వలసదారులను నేరుగా గిడ్డంగుల నిర్బంధ కేంద్రాలకు పంపిస్తున్నారు తప్ప న్యాయవాదిని సంప్రదించే కనీస సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ప్రయోగిస్తున్న అత్యంత కఠినమైన అస్త్రం తరలింపునకు సైనిక విమానాలను ఉపయోగించటం, వారి చేతులకు సంకెళ్లు వేయడం, ఉగ్రవాదులను లేదా కరుడగట్టిన నేరస్తులను తరలించినట్లుగా కేవలం బతుకుదెరువు కోసం వచ్చిన సాధారణ వలసదారులకు సంకెళ్లు వేసి తరలించటం వారిని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఈ విజువల్స్ పట్ల అంతర్జాతీయ సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ట్రంప్ యంత్రాంగం మాత్రం భయానక వాతావరణాన్ని సృష్టించడానికే ఈ పద్ధతిని కొనసాగిస్తోంది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆపరేషన్ ఎంత వేగంగా సాగుతుందో అర్థమవుతుంది. 2025వ సంవత్సరంలో మొత్తం 3,567 మంది భారతీయులను అమెరికా బహిష్కరించగా 2026 జూన్ నాటికే ఆ సంఖ్య 1,076కు చేరుకుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే ఏడాది పూర్తి కాకముందే బహిష్కరణల రేటు మునుపటి కంటే దాదాపు రెట్టింపు వేగంతో సాగుతోంది. రాబోయే నెలల్లో ఈ గ్రాఫ్ మరింత ప్రమాదకరంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సహజంగా అమెరికాలోకి మెక్సికో, వెనిజులా, క్యూబా లాంటి లాటిన్ అమెరికా దేశాల నుండి లక్షలాది మంది సరిహద్దులు దాటి వస్తుంటారు. కానీ ట్రంప్ ప్రభుత్వం భారతీయులను టార్గెట్ చేయడం వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. లాటిన్ అమెరికా వలసదారులు ఎక్కువగా శారీరక శ్రమ, తక్కువ స్థాయి పనులకు పరిమితమవుతారు. కానీ భారతీయులు చదువుకున్న వారు కావడం వల్ల అక్రమంగా వచ్చినప్పటికీ ఇక్కడి వ్యవస్థల్లోకి, వ్యాపారాల్లోకి, స్థానిక ఉపాధి రంగాల్లోకి వేగంగా చొరబడుతున్నారు. ఈ మార్పు అమెరికా శ్రామిక మార్కెట్ను శాసిస్తూ ఉండడంతో ట్రంప్ ప్రభుత్వం భారతీయులపై ప్రత్యేక నిఘా పెట్టింది. లాటిన్ అమెరికా దేశాల ప్రజలు పక్కనే ఉన్న సరిహద్దుల గుండా ఉచితంగా లేదా చాలా తక్కువ ఖర్చుతో అమెరికాలోకి వస్తారు. వారిని వెనక్కి పంపినా మళ్లీ నడుచుకుంటూ వచ్చే అవకాశం ఉంది. కానీ భారతీయులు ఏజెంట్లకు 30 నుండి 50 లక్షల రూపాయల వరకు చెల్లించి వేల మైళ్ల దూరం నుండి ధమ్కీ రూట్ల ద్వారా వస్తారు. అందువల్ల భారతీయులను పట్టుకుని సంకెళ్లు వేసి విమానాల్లో వెనక్కి పంపితే ఆ ఆర్థిక నష్టం, అవమానం భరించలేక మిగిలిన వారు రావడం మానేస్తారని, తద్వారా అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ల నడుం విరిచేయొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల వలసదారులను భారీగా బహిష్కరిస్తే అమెరికాలోని డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఒక్కసారిగా కుప్పకూలుతుంది.
అందుకే ట్రంప్ ప్రభుత్వం తెలివిగా భారతీయుల వంటి హై ప్రొఫైల్ అక్రమ వలసదారులను ఎంచుకొని వారిని సైనిక విమానాల్లో సంకెళ్లతో పంపుతూ మీడియాలో భారీ ప్రచారం కల్పిస్తోంది. తాము చట్టాన్ని ఎంత కఠినంగా అమలు చేస్తున్నామో తమ ఓటు బ్యాంకుకు చూపించుకోవడానికి భారతీయుల బహిష్కరణలను ఒక రాజకీయ ప్రచార ఆయుధంగా ట్రంప్ వాడుకుంటున్నారు. మొత్తంగా పరిశీలిస్తే లక్షలాది రూపాయల అప్పు చేసి ఇళ్లు, భూములు అమ్మి అమెరికా వెళ్లిన భారతీయ యువత జీవితాలు ఇప్పుడు ఎల్ పాసో, కాలిఫోర్నియా గిడ్డంగుల చీకటి గదుల్లో బందీ అయ్యాయి. చేతులకు సంకెళ్లతో, ఖాళీ జేబులతో స్వదేశానికి తిరిగి రావడం ఆయా కుటుంబాలకు తీరని అవమానంగా మారుతోంది. ఇది కేవలం ఒక ఇమ్మిగ్రేషన్ సమస్య కాదు. రాబోయే రోజుల్లో పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చబోయే ఒక పెద్ద సామాజిక సంక్షోభానికి హెచ్చరిక. ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు కేవలం వలసదారుల జీవితాలను మార్చడమే కాదు, అంతర్జాతీయ దౌత్య ముఖచిత్రాన్ని కూడా పునర్నిర్మిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో $1 మిలియన్ ప్రశ్న మిగిలే ఉంది. డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. హౌడీ మోడీ నుండి నమస్తే ట్రంప్ వరకు వీరిద్దరి మైత్రి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి అంతటి అంతర్జాతీయ బంధం ఉన్నప్పటికీ భారతీయులను చేతులకు సంకెళ్లు వేసి అమెరికా వెనక్కి పంపుతూ ఉంటే భారత్ ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది? అసలు ట్రంప్ కఠిన విధానాలను భారత్ వ్యతిరేకించకుండా ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల ఢిల్లీకి ఒరిగేదేంటి? మున్ముందు ఈ పరిణామాలు భారత్ యుఎస్ దౌత్య బంధాన్ని ఎలా మార్చబోతున్నాయి? అమెరికా నుండి భారతీయుల భారీ బహిష్కరణలు రాబోయే రోజుల్లో ఢిల్లీ సౌత్ బ్లాక్కు ఒక పెద్ద దౌత్య పరీక్షగా మారబోతోంది. 2025 ఫిబ్రవరిలో 104 మంది భారతీయులను సంకెళ్లతో అమృత్సర్కు తీసుకొచ్చినప్పుడు భారత పార్లమెంట్లో ఎంతటి గందరగోళం జరిగిందో మనకు తెలుసు. 2026 జూన్ నాటికే 1076 మందిని పంపించి వేసిన అధికారిక గణాంకాలు చెప్తున్న వాస్తవం ఏంటంటే మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగితే దేశీయంగా విపక్షాల నుండి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి రానుంది. మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికా చర్యలను భారత్ అధికారికంగా ఖండించాలా లేక దౌత్య సంబంధాల కోసం మౌనంగా ఉండాలా అనే సందిగ్ధత ఎదురుకానుంది. అయితే ఈ కఠిన పరిణామాల వెనుక భారతదేశానికి ఒక సానుకూల అంశం కూడా దాగి ఉంది. ట్రంప్ ప్రభుత్వం మిలిటరీ విమానాలను ఉపయోగించి కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ల నడుం విరగనుంది. లక్షలాది రూపాయలు ఏజెంట్లకు పోసి ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లే డంకీ రూట్స్ వ్యాపారం ఇప్పటికే 70% మేర పడిపోయిందని నివేదికలు చెప్తున్నాయి. పంజాబ్, గుజరాత్ యువత ఏజెంట్ల చేతిలో మోసపోకుండా నిరోధించడానికి ట్రంప్ తీసుకుంటున్న ఈ షాక్ థెరపీ ఒక రకంగా భారత ప్రభుత్వానికి అంతర్గతంగా మేలు చేసేదే. మరోవైపు హఠాత్తుగా వేల సంఖ్యలో యువత ఖాళీ చేతులతో భారీ అప్పుల భారంతో స్వదేశానికి తిరిగి రావడం వల్ల దేశీయంగా తీవ్రమైన రివర్స్ మైగ్రేషన్ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా కల కోసం ఇళ్లు, భూములు అమ్ముకున్న కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఈ బాధితులను ఆదుకోవడం, వారికి ఉపాధి కల్పించడం అనేది అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు మున్ముందు పెద్ద సామాజిక సవాలుగా మారుతుంది. ఇక అసలు విషయానికొస్తే ట్రంప్ విధానాలను ప్రధాని మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదు? దీని వెనుక ఉన్న మొదటి కారణం భారతదేశం ఎప్పుడూ చట్టబద్ధమైన పద్ధతులకే మొగ్గు చూపుతుంది. ఏ దేశమైనా తమ సరిహద్దులను రక్షించుకునే సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉంటుందని భారత్ నమ్ముతోంది. అక్రమంగా చొరబడిన వారిని వెనక్కి పంపే హక్కు అమెరికాకు ఉందని అంగీకరించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఒక బాధ్యతాయుతమైన చట్టబద్ధ దేశంగా తన విశ్వసనీయతను చాటుకుంటోంది.
ట్రంప్తో మోదీ స్నేహం వల్ల భారత్కు ఒరిగే అతిపెద్ద లబ్ధి అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న లక్షలాది మంది ఐటీ నిపుణులు, విద్యార్థులు, H-1B వీసాదారుల ప్రయోజనాలను కాపాడుకోవడం. అక్రమ వలసదారుల వల్ల అమెరికాలో లీగల్ ఇమిగ్రెంట్స్పై కూడా స్థానికంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమ వలసలను భారత్ సమర్థించడం లేదని స్పష్టం చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న లీగల్ ఇండియన్ కమ్యూనిటీకి ట్రంప్ ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మోదీ యంత్రాంగం రక్షణ కల్పిస్తోంది. భారత్-యుఎస్ బంధం కేవలం వలసలకే పరిమితం కాలేదు. చైనా రక్షణ ముప్పును ఎదుర్కోవడానికి ఏర్పడిన క్వాడ్ కూటమి, ఇండో-పసిఫిక్ వ్యూహం, అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి మ్యాక్రో ఎకనామిక్స్, డిఫెన్స్ డీల్స్ భారత్కు అత్యంత కీలకం. 18,000 మంది అక్రమ వలసదారుల కోసం ట్రంప్తో దౌత్య యుద్ధానికి దిగితే దేశ రక్షణకు సంబంధించిన వేల కోట్ల డాలర్ల వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం ఇక్కడ భావోద్వేగాల కంటే దేశ భద్రతకే ప్రాధాన్యత ఇస్తోంది. ట్రంప్ హయాంలో అమెరికా చైనాతో తీవ్రమైన వాణిజ్య యుద్ధాన్ని నడుపుతోంది. చైనా నుండి బయటకొచ్చే అంతర్జాతీయ సరఫరా గొలుసును మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశానికి తిప్పుకోవడానికి మోదీ ట్రంప్ మైత్రి ఒక అద్భుతమైన వంతెనలా పనిచేస్తోంది. అమెరికన్ కంపెనీలు చైనాను వదిలి భారత్లో పెట్టుబడులు పెట్టేలా ట్రంప్ను ఒప్పించడంలో మోదీ సాధించే విజయం దేశ ఆర్థిక రంగాన్ని రాబోయే దశాబ్ద కాలం పాటు శాసించబోతోంది. అక్రమ వలసల అంశం ఈ గ్లోబల్ ట్రేడ్ డీల్స్కు అడ్డు కాకూడదనేది భారత వ్యూహం. భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్, చైనాల కుతంత్రాలను తిప్పికొట్టడానికి అమెరికా మద్దతు భారత్కు ఎంతో అవసరం. ట్రంప్ తన కఠిన విదేశాంగ విధానంలో తీవ్రవాద నిరోధానికి పెద్దపీట వేస్తారు. మోదీ, ట్రంప్ మధ్య ఉన్న పరస్పర అవగాహన వల్ల ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై భారతదేశ వ్యూహాత్మక నిర్ణయాలకు అమెరికా వీటో పవర్తో పాటు దౌత్య బలం లభిస్తాయి. ఈ గ్లోబల్ సపోర్ట్ అనేది కొన్ని వేల మంది బహిష్కరణల కంటే దేశ ప్రయోజనాలకు అత్యంత విలువైనది. మొత్తంగా చూస్తే ట్రంప్ తీసుకునే ప్రతి కఠిన నిర్ణయం ఇటు ఢిల్లీ సౌత్ బ్లాక్లో దౌత్య పరీక్షగా మారుతున్న మాట వాస్తవమే. అయితే అక్రమ వలసదారుల పట్ల మానవీయ కోణాన్ని గౌరవిస్తూనే దేశ రక్షణ, చట్టబద్ధ వలసదారుల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాల కోసం ట్రంప్తో మోదీ మైత్రిని కొనసాగించడమే భారతదేశానికి దీర్ఘకాలికంగా మేలు చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భావోద్వేగాలకు లొంగిపోకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ అంతర్జాతీయ చదరంగంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. చూసారుగా, లక్షలాది రూపాయలు ఏజెంట్లకు పోసి డంకీ రూట్ల ద్వారా వెళ్లిన భారతీయ యువత జీవితాలు ఇప్పుడు ఎల్ పాసో, కాలిఫోర్నియా గిడ్డంగుల చీకటి గదుల్లో ఎలా బందీలుగా మారాయో. విదేశాంగ శాఖ MEA లెక్కల ప్రకారం ఇప్పటికే వందలాది మంది భారతీయుల సంఖ్యలతో స్వదేశానికి తిరిగొచ్చారు. ఇది ఇటు దేశీయంగా నిరుద్యోగ సంక్షోభానికి దారితీస్తున్న, అటు గ్లోబల్ డిఫెన్స్, మేక్ ఇన్ ఇండియా, అమెరికాలోని లీగల్ ఐటీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ యంత్రాంగం ట్రంప్ విధానాలపై వ్యూహాత్మక మౌనాన్ని, దౌత్యాన్ని పాటిస్తుంది. భావోద్వేగాల కంటే దేశ ప్రయోజనాలే పరమవాదిగా సాగుతున్న ఈ గ్లోబల్ పాలిటిక్స్ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.